తండ్రైన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని మరొక పాఠాన్ని మనం నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన నామమునకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్న ఆయన మరొక దినము మా జీవితకాలం మాకు అనుగ్రహించారు. ఉదయకాలం మిమ్మల్ని సేవించే ధన్యతను మాకు అనుగ్రహించారు. మరొక మా పాఠాన్ని మేము నేర్చుకోవడానికి ఇచ్చిన సమయం బట్టి మీకు స్తోత్రం. ముఖ్యంగా మా పట్ల మీ కృప చూపండి నాయన. ఈ పాఠాలు వింటున్న వారికి వినగల తండ్రి బుద్ధిని గ్రహించగల మనసును దయచేయమని నా తండ్రి మరి వాక్యాన్ని బోధిస్తున్న తగిన శక్తిని జ్ఞాన వివేకం మాకు అనుగ్రహించబడి మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరిపాలలోకి. ప్రభు నామాన్ని మరొకసారి అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరొక సమయంను బట్టి మరొక పాఠంతో మీ ముందుకు రావటం అనేది దేవుడిచ్చిన కృప. మనకు సమయం ఇస్తుంది ఏడయ్యా అంటే ఆయన వాక్యాన్ని నేర్చుకుని మన సమయమును అని మన జీవితాలు సరి చేసుకోవడానికి తప్ప మనం ఇంకా లోకంలో మరి ఏదో ఆశపడదామని మాత్రం కాదు. ముందు దేవుడు, తర్వాతే మిగిలినవన్నీ. కానీ లోకం ఎలాగుందయ్యా అంటే అన్నీ ముందు దేవుడి చివరాన్నే పెట్టుకున్నారు కనుక వారి జీవితాలు కూడా అస్తవ్యస్తం కింద ఉన్నాయి. మరి ఏదేమైనా మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మీ ముందు నేను పెట్టాలని కోరుతున్నాను కనుక ఈ గొప్ప విషయాలు మనం తెలుసుకుని ముందుకు సాగుతాం. మరి ఈరోజు పరలోకపు పౌరులము అనే పాఠాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను కనుక ఈ సంగతులు మనం ఆలోచన చేద్దాం. పరలోకపు పౌరులము అనే పాఠాన్ని మీ ముందు పెడుతున్నాను. మరి పరలోక పౌరులు అనే విషయం మనకు అర్థం అవ్వాలంటే ముందు భూలోక పౌరుల విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు భూమి మీద ఉన్న మనం ఈ పౌరసత్వాన్ని సంపాదించడం అనేది చాలా గొప్ప సంగతి. ముఖ్యంగా మరి మన పుట్టిన ప్రాంతాల్లో ముఖ్యంగా మన పుట్టగానే మనం ఏ దేశంలో పుట్టామో ఏ ప్రాంతంలో పుట్టామో అనే ఒక పౌరసత్వాన్ని మనం సంపాదించుకుంటాం. అంటే మనం ఎక్కడ పుట్టామో అక్కడ పౌర హక్కును మనం సంపాదించుకుంటాం. ఆ దేశ కట్టుబడులు అలాగే దేశ యొక్క ఆజ్ఞల ప్రకారంగా మనం నడవలసిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ఈరోజు మరి విదేశాల్లో అనగా మరి మనకు కనపడుతున్న మరి లోకంలో అంటూ ఉంటారు మరి విదేశాన్ని వెళ్ళాలన్నప్పుడు స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ నివసించటానికి అక్కడ ఉండాలి అంటే అక్కడ కూడా అమెరికా పౌర హక్కును సంపాదించుకోవాలి లేదా ఆయా దేశాల్లో పౌర హక్కును సంపాదించుకోవాలన్నది చాలామంది ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక దేశాన్ని మించి ఒక దేశంలో ఉన్న లేదా రాయితీలు వారికి ఎంతో లాభకరంగా ఉంటాయి కనుక మరి కొంతమంది వెళ్ళి సంపాదించుకుంటారు. కొంతమంది అక్కడే కొంతకాలం ఉన్నప్పుడు అక్కడ వారి పుట్టిన బిడ్డలకు ఖచ్చితంగా దేశ పౌర హక్కు వారికి సక్రమిస్తూ ఉంటుంది. కనుక మరి అక్కడ చాలామంది విదేశాలు వెళ్ళిన వారు బిడ్డలు కూడా అక్కడ పుట్టాలన్నది చాలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలా పుట్టడం వల్ల ఏమవుద్ది అంటే ఆ దేశంలో ఉన్న మరి సమస్త సౌకర్యాలు రాయితీలన్నీ కూడా ఆ బిడ్డలకి వర్తిస్తాయి. ఎక్కడైతే పుట్టావో అక్కడ ఆ ప్రదేశాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులు వారికి అనుగ్రహించబడతాయి. కనుక ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక దేశాన్ని మించి మరొక దేశం, అలాగే మనం చూడండి చిన్న చిన్న గ్రామాలు చూడండి, ఎక్కడో చిన్న పల్లెటూరులు ఉన్నాయనుకోండి, మనం టౌన్లో ఉంటే మనకు బాగుంటుంది, అక్కడికి వెళ్తే చాలా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అనేది అనేకుల ఆలోచన. అలాగే మరి ఈరోజు కూడా పౌరసత్వాన్ని మనం సంపాదించుకోవడానికి ఎన్నో ఆలోచన కలిగి ఉన్నాం. అలాగే ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే దైవలేఖనాల్లోంచి మనం త్వరగా వెళ్తే మరి అలనాటి కాలంలో మరి ఇశ్రాయేలు వారు మరి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అంటే పరాయి దేశంలో పరాయి వ్యక్తులుగా వారి అంటే ఆ దేశ ప్రజలకే మరి బానిసలుగా ఉన్నారు. అంటే ఆ దేశంలో ఉన్నవారు యజమానులు, మరి వీళ్ళు వలస వెళ్ళారు కనుక ఆ దేశం యొక్క కట్టుబాట్లు వీరు లోబడి ఉండాలి కనుక అక్కడున్న ప్రజానీకం, అక్కడున్న అధికారులు ఇశ్రాయేలు వారి అందరినీ కూడా బానిసలుగా చూడటం అనేది మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. అలాగే మరి అక్కడ బానిసలుగా ఉన్నారు. అలాగే బానిసలు కూడా మరి దైవలేఖనాలు చెప్పినట్లుగా కొందరు మనుషులు కూడా కొనుక్కుని వారు బానిసలుగా కట్టుకున్నట్లుగా అంటే వారి జీవితకాలం అంతా కూడా వారు పని చేయవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే ఇశ్రాయేలు వారు ఎవరైనా మరి బానిసలుగా ఉన్నవారైతే మరి వారు అంటే జాబిలి సంవత్సరం వచ్చినప్పుడు వారు విడుదల పొందే అవకాశం ఉంది. అలా వెళ్ళకపోయినా ఆ యజమాని దగ్గర వారు ఉండొచ్చు వారు కూడా. ఇలాంటి ఎన్నో కట్టుబాట్లు అనేది దైవ లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి.
అలాగే యేసేపుని కూడా మరి 20 వెండి నాణేలకి అమ్మేసినట్లు తన సోదరులు మనకు తెలిసిన విషయమే. అంటే ఒక వ్యక్తిని కూడా అమ్మేసి మరి దాసుడిగా వారు కొనుక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దాసుడు వేరు, యజమానుడు వేరు. యజమానుడు దాసుడు ఎప్పటికీ ఒకటయ్యే పరిస్థితి లేదు. అలాగే మనం ఇలాంటి విషయాలు చూసినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న మరి ఇశ్రాయేలు వారిని దేవుడు తన పితరుడికి అనగా అబ్రహాం గారికి మాట ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇశ్రాయేలు పితరుడైన అబ్రహాం గారికి మాట ఇవ్వడంతో వారిని ఐగుప్తు దేశం నుంచి బానిసలుగా ఉన్న వారిని విడిపించి దేవుడు వాగ్దానం చేసిన కానాని దేశం ఇవ్వటం అనేది మనం విన్నాం, మనం చూస్తూ ఉన్నాం బైబిల్ ద్వారా. అయితే ఇప్పుడు వారు స్వతంత్ర దేశానికి వచ్చారు. అంటే కానాని దేశం వారు స్వతంత్రించుకున్న దేశం, సొంత దేశం అన్నమాట, దేవుడు వాగ్దానం చేసిన దేశం. కనుక వారు ఆ దేశంకి వచ్చినప్పుడు స్వతంత్రులుగా ఉండి ఎంతో సంతోషంగా మరి దేవుని గణపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే తర్వాత కాలంలో వారితో ఉన్నవారు అంటే వారి కింద పనిచేసేవారు కూడా అన్యులు కూడా వారితో కూడా ఉన్నారు. అలాగే వారు కూడా వారిని కొనబడిన వారు ఉన్నారు. అలాంటి వారి మీద చిన్న చూపు చూడొద్దని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించడం జరిగింది. నువ్వు విశ్రాంతి పొందినప్పుడు నీ దాసుడు కూడా పని చేయకూడదు అని చెప్పడం జరిగింది. అలాగే ఒకప్పుడు నువ్వు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నువ్వు కూడా దాసుడివి కనుక నీ దాసులను బాధ పెట్టకూడదు అని దేవుడు హెచ్చరికలు చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ ఐగుప్తులోంచి కానాను దేశానికి వచ్చిన ఇశ్రాయేలు వారు తర్వాత కాలంలోనికి మరి వారు గర్వించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలా గర్వించటంలో మళ్ళీ దేవుడు వారిని బానిసలేగానే మరలా అన్ని రాజులకు అప్పగించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవునికి నచ్చినది గర్వం. అలాగే దేవునికి ఎప్పుడు కూడా మనం లోబడి ఉండాలి. కనుక మరి సొంత దేశంలో ఉండక పరాయి దేశంలో మరి వారిని చెదరగొట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వారికి ఎంత గర్వమైంది అంటే అన్యుల్ని చాలా చులకనగా చూడటం అనేది మొదలుపెట్టారు. ఒకప్పుడు వీరు కూడా బానిసలే, మళ్ళీ వీరి బానిసలు కూడా చాలా బాధ పెట్టినట్టు దైవ గ్రంథం ఎన్నో తెలియపరుస్తూ ఉన్నాయి. సరే, ఇక దైవ లేఖనాల్లోకి మనం వెళ్ళినట్లయితే అలా ఒక దేశాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఎంతో గొప్ప పేరు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక సంగతిని అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే 16వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము మనం ఇక్కడ 35వ వచనం నుంచి చదివినట్లయితే, ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి, మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పోండని చెప్పాను. గమనించాలి, చెరసాల్లో వేశారు, కొట్టారు. ఇప్పుడు న్యాయాధిపతులు వచ్చి అతను విడిచిపెట్టండి పౌలు గారిని అని అక్కడ చెప్పడం జరిగింది, పౌలును శీలని. అక్కడ ఈ మాట చూద్దాం ఒకసారి జయించి 37వ వచనం. అయితే పౌలు వారు న్యాయముగా విచారింపక, అంటే లా మాట్లాడుతున్నారన్నమాట. ఎందుకంటే గమనించాలి, ఇది చాలా అవసరం. చూడండి అక్కడ ఏమన్నాడు, అయితే పౌలు వారు న్యాయముగా విచారింపక రోమీలమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాల వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పుకోము, వారు వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకుని పోవాలనని చెప్పమనిను అని మాట చెప్తున్నాడు. రోమీలమైన మమ్ములను రహస్యంగా మమ్మల్ని బాధ పెట్టడం ఏంటి, రహస్యంగా కొట్టడం ఏంటి అంటే ఆ విధంగా చెప్పాలంటే న్యాయం మాట్లాడుతున్నాడు పౌలు గారు. అంటే చాలామంది ఈరోజు కూడా ఎలా ఉందయ్యా అంటే క్రైస్తవులు అంటే ఇంకా బైబిల్ ప్రకారంగా ఉండాలి, ఇంకా లోకంలో తిట్టినా కొట్టినా అన్నీ కూడా అలా మనం కూర్చుని ఉంటే కుదరదు. గమనించాలా అంటే దాని అర్థం ఏంటంటే చట్టం బయట వారికి ఎంతో క్రైస్తవుడికి అంతే. మన పరాయి వారిని దూషించక్కర్లా, మన గొప్పతనం చెప్పుకుంటే చాలు, ఇందులో ఉన్న గొప్పతనం చెప్తే చాలు. అంతేగాని పరాయి వాడిని చెడ్డ ఇది గొప్పతనం అని ఎంచక్కర్లేదు, ఈ గొప్పతనం మంచి చెప్పుకుంటే చాలు. కనుక మనం పరాయి దూషించటం వల్ల దానివల్ల మనకే నష్టం కలుగుతుంది. అలాగే చట్టం ఉన్నప్పుడు చట్టం అందరికీ ఒకటే, కానీ చట్టం ఎవరికొకరికి చుట్టం మాత్రం కాదు, అందరికీ సమానంగానే ఉండాలి చట్టం. అలాగే మనకు పట్ల కూడా ఏదైనా జరిగితే ఆ చట్ట ప్రకారంగా మనం కూడా మాట్లాడవచ్చు. అంతేగాని క్రైస్తవులు కదండి మనం ఎలాగంటే మనం సైలెంట్గా ఉండాలంటే కుదరదు. అలా ఉన్నామంటే అది కరెక్ట్ కాదు. పౌలు గారు కూడా తన లా మాట్లాడుతున్నాడు, దయించి అర్థం చేసుకోవాలి. కనుక అంటే నువ్వు కరెక్ట్గా ఉన్నావంటే నీ భయపడవలసిన పని లేదు. దేవుడు చెప్పాడు కదా, దేవునికి లోబడాలి, అధికారులకు లోబడమన్నాడు. అధికారులు అనగా వారు ఇచ్చిన చట్టం, అది కూడా ఎవరిచ్చారు, దేవుడే. కనుక మనం చట్టం అతిక్రమించినప్పుడు భయపడాలి, చట్టానికి లోబడినప్పుడు భయపడవలసిన పని లేదు. కనుక గమనించాలి. ఇప్పుడు సపోజ్ మనం ఒక మీటింగ్ పెట్టినప్పుడు మనం భయపడవలసిన పని లేదు, మన దేవుని సువార్త ప్రకటించినప్పుడు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మనం ఒకరిని కించపరచకుండా ఈ గొప్పతనాన్ని చెప్పండి, తప్పు లేదు.
కానీ ఒకరిని కించపరిచి ఇది గొప్పదని అంటే అది ధర్మం కాదు. అలాగే వారు ఎలా ప్రకటించుకుంటున్నారో మనకు కూడా ప్రకటించే హక్కు మనకు ఉంది, అందులో సందేహం ఏమీ లేదు. అలాగే ఎదుటి వారిని ఇబ్బందిగా చేసే విషయాల జోలికి వెళ్ళకండి. ఇక్కడ మాట చూడండి, ఏమని మాట్లాడుతున్నాడు పౌలు గారు. అయితే పౌలు వారు న్యాయముగా విచారింపక రోమీలమైన మమ్మును అంటాడు. మరి రోమీడు అంటున్నాడు ఏంటినా? మరి క్రైస్తవుడు కదా, మరి రోమీలమైన మమ్మును గమనించాలి. అందుకే గమనించాలి, నేను మొదటి ఇండియన్ గమనించాలి. మనం క్రైస్తవులమే. ఆత్మ సంబంధమైన విషయాన్ని బట్టి చూస్తే క్రైస్తవులమే. క్రైస్తవం అనేది ఆత్మ సంబంధమైనదండి. మన దేహం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఈ దేశంలో పుట్టాం, భారతదేశంలో పుట్టాం కనుక మనం భారతదేశ మనం రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, కట్టడలు గౌరవించాలి. ఇప్పుడు పౌలు గారు కూడా మాట్లాడుతుంది ఏంటంటే నేను రోమీడును అంటే ఆయన చట్టం మాట్లాడుతున్నాను చూడండి. రోమీలమైన మమ్మును బహిరముగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పుకోం. వారు వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకుని పోవాలని చెప్పాడు. వాళ్ళే రమ్మనండి, మేము వెళ్తామేంటి? మేము దొంగతనం చేయలేదే, మేము తప్పు చేయలేదే. గమనించాలి, మేము వెళ్ళవలసిన పని ఏంటి? రోమీలు మేము అని పౌర హక్కుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. తర్వాత చూడండి, తర్వాత ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమీలమని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకుని వెలుపులకు తీసుకుని పోయి పట్టణం విడిచిపోండని వారిని వేడుకున్నారు. గమనించాలి, ఇప్పుడు ఏం చేసుకున్నారు? బతిమాలుకున్నారు. అంటే రోమీలు అన్న సంగతి వారికి తెలియదు. ఏదో క్రీస్తుని ప్రకటిస్తున్నారు కనుక ఆ క్రీస్తుని వాళ్ళకి నచ్చలేదు, ప్రకటిస్తున్నారు కనుక ఏదో కొట్టేసి జైల్లో పాడేశారు అనుకున్నారు. గమనించాలి, అందుకే చట్టాన్ని కూడా గౌరవించాలి. కనుక మనకెంత హక్కు ఉందో బయట వారికి అంత హక్కు ఉంది, బయట వారికి ఎంత ఉందో మనకు అంత హక్కు ఉంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నప్పుడు, ఈ దేశంలో పుట్టినప్పుడు నీకు సమాంతర హక్కులు ఉన్నాయి కనుక రాజ్యాంగాన్ని మనం లోబడాలి, కట్టుబాట్లు మనం లోబడి ఉండాలి. కానీ తిరస్కరించకండి దయించి. కనుక ఇక్కడ గమనించిన చూడండి, ఆమె ఇండియన్. అలాగే పౌలు గారు కూడా చెప్తున్నాడు నేను రోమీని అని చెప్పుకుంటున్నాడు. గమనించాలి. కనుక తర్వాత విషయం చూస్తే వారు ఏమొచ్చారు? కంగారు పడి రోమీలని తెలియక మేము ఇలా బాధ పెట్టాం కనుక వారిని బతిమాలుకుని పంపారంట న్యాయాధిపతులు. గమనించాలి. అందుకే మనం ఈ విషయం చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాల్సిన విషయంగా ప్రాంతంలో వేడుకుంటున్నాను. అలాగే మరొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను, గ్రహించండి. తర్వాత పౌలు గారు చెప్తున్నాడు చూడండి, 39వ వచనం. అందుకు పౌలు నేను కిలికేలోను తార్సువాడునైన యూదుడను. గమనించాలి, అంటే ఆయన ఏ గోత్రలో పుట్టాడు? యూదా గోత్రలో పుట్టాడు. ఆ గొప్ప పట్టణపు పౌరుడును, ఆ గొప్ప పట్టణపు పౌరుడును చూడండి, ఆ జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనిచున్నాను అని చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన నేను పలానా పట్టణానికి పౌరుడను అని చెప్పుకుంటున్నాడు. తర్వాత 22 అధ్యాయం దగ్గరికి వెళ్తే మళ్ళా పౌలు గారిని కూడా బాధించిన తర్వాత, పౌలు గారిని గట్ట కొట్టిన తర్వాత చూడండి 25 వచనం చూడండి. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచున్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమీయుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు, రోమీయుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని. అంటే రోమీల్ని ఒక సామాన్యులా శిక్షించడం లేదు, అంటే ఒక దాసుని శిక్షించడానికి లేదు. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు అధికారులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వారిని ఏదో సామాన్యులా శిక్షించటం లేదు. ఒక అధికారిని మనం అరెస్ట్ చేయాలి అంటే అన్ని రుజువులు కరెక్ట్గా ఉండాలి. అంతేగాని ఒక సామాన్యుడు ఒక దొంగతనం చేసిన వాళ్ళలాగా కాలర్ లాగేసి జైల్లో పడేసి కొట్టడానికి లేదు ఒక ఎమ్మెల్యే గారు. అలాగే ఎమ్మెల్యే గారు ఒక తప్పు చేస్తే ఆయన విచారించి అన్నీ చూసుకున్న తర్వాత అరెస్ట్ చేయాలి. అట్లాగే రోమీలైన మమ్మల్ని అలా విచారించకుండా కొట్టే హక్కు మీకు ఎక్కడుందని అడుగుతున్నాడు. గమనించాలి. ఆ తర్వాత మాట చూడండి, ఆ రోమీయుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాడు. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు, అంటే 1000 మంది, శతాధిపతి అంటే 100 మంది మీద అధిపతి, సహస్రాధిపతి అంటే 1000 మంది మీద అధికారి. అయ్యా వచ్చి నువ్వేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమీయుడు సుమి అనిను. గమనించాలి, ఈ మనుషుడు ఎవరో రోమీయుడు సుమి. తర్వాత చూడండి, అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి నువ్వు రోమీయుడువా అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి మాట్లాడుతున్నాడు, అంటే 1000 మంది మీద ఉన్న అధికారి మాట్లాడుతున్నాడు. చూడండి, సహస్రాధిపతి మాట్లాడుతూ నేను బహుద్రవ్యమిచ్చి పౌరుషత్వం సంపాదించు. అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమీయుడెను అనిను. పౌలు గారు ఏమన్నా నేను పుట్టుకతోనే రోమీయుడెను, నువ్వైతే ధనంతో సంపాదించుకున్నావు. గమనించాలి, ఈరోజు అంటే ఆనాటి కాలంలో
ధనం కూడా ఎందుకు ఇచ్చే పౌరసత్వాన్ని సంపాదించుకున్నారయ్యా అంటే అక్కడున్న స్పెసిలిటీ గొప్పవే. చూడండి, ఎక్కడున్న ప్రాంతంలో యానంలో ఒక రేషన్ కార్డు ఉంటే చాలు ఎలాగైనా బతికేయచ్చు అనేవారు కొంతమంది. అంటే అక్కడున్న స్పెసిలిటీ గొప్పే. అలాగే ఇప్పుడు మనం చూడండి, ఇతర దేశాలకు ఎందుకు వెళ్తున్నారయ్యా అంటే అక్కడున్న స్పెసిలిటీ గొప్పే. కనుక ఇప్పుడు వాళ్ళ కూడా ఈ సహస్రాధిపతి కూడా రోమా పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి ధనం ఇచ్చాడంట. కానీ పౌలు గారు ధనంతో సంపాదించుకోలేదంట, పుట్టుకతోడు సంపాదించుకున్నాడు. అంటే ఆ ప్రాంతంలో పుట్టాడంట. గమనించాలి. ఇంకా ఎన్ని హక్కులు ఉంటాయి ఆయనకి గమనించాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆయనకు ఉన్న జ్ఞానం చూడండి. కనుక నువ్వు ధనంతో సంపాదించుకున్నావు కానీ నేను పుట్టుకతోనే రోమిడినను. కాబట్టి అతను విమర్శించబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడ్డాడంట. గమనించాలి. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయర్ మీద సామాన్యుడు ఎవడెళ్ళి చెయ్యడు. ఎందుకని? వారు ప్రభుత్వ అధికారులు. అందుకని వారి మీదకి వెళ్ళాలని చాలా జాగ్రత్తగా అన్ని ఆలోచించి వెళ్ళాలి. అలాగే గమనించండి, ఇప్పుడు రోమీడు కనుక రోమిడని తెలియగానే సహస్రాధిపతి కూడా భయపడ్డాడంట. నేను ధనంతో కొనుక్కున్నాను ఈ పౌరుషత్వాన్ని, కానీ నువ్వు పుట్టుకతోడే సంపాదించిన కంగారు పడి అతన్ని విడిచిపెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ కొద్ది మాటలను మీరు ఆలోచన చేస్తే ఆనాటి కాలంలో రోమా ప్రభుత్వంలో రోమా పౌరసత్వం సంపాదించటం అనేది మీకు చూపించాను. పౌలు గారు పుట్టుకతోడే నేను రోమిడిని చెప్పుకుంటున్నాడు. ఆ రోమిడు అనగానే అధికారులు భయపడ్డారు. గమనించాలి. క్రైస్తవుని అంటే కొడుతున్నారు కానీ రోమిన్ అంటే అధిపతులు భయపడుతున్నారు. అంటే ఆ దేశం యొక్క అధికారం అంత గొప్పది. ఎందుకంటే శరీరానికి అధికారం ఇచ్చిందే తప్ప ఆత్మకు అధికారం అనేది తెలియదు వారికి. సరే, ఇప్పుడు ఇదే మాటను మనం ఆలోచన చేస్తే ఒక్కసారి మనం ఫిలిప్పీ రాసిన పత్రికలోకి వెళ్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 వచనం చదువుతాం. మన పౌరస్థితి పరలోకముందున్నదని అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు అన్న రక్షకు నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము అని పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. ఇప్పుడు ప్రభు నమ్మిన వారిని, ప్రభులో చేర్చబడిన వారిని ఇప్పుడు పౌరసత్వం ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉందంట. ఒక రోమా పౌరసత్వం సంపాదించుకోవడానికే అక్కడ సహస్రాధిపతి ధనం ఇచ్చాడు. కానీ పౌలు పుట్టుకతోటి నేను రోమిన్ అంటే సహస్రాధిపతి కూడా భయపడ్డాడు. గుర్తుపెట్టుకోండి దయించి. ఎందుకంటే ఆ దేశం యొక్క పౌరుషత్వం అనేది చాలా గొప్పది. అలాగే మన దేశాల గురించి కూడా నేను మాట్లాడిన ఇందాక గ్రహించాలి. కనుక ఎక్కడైతే ధనవంతులు ఉంటారో, ఎక్కడైతే అధికారం ఉందో ఆ దేశాలకు వలస వెళ్ళిపోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అక్కడున్న స్పెసిలిటీ గురించి, అక్కడున్న సౌకర్యాల గురించి ఆశపడుతున్నారు. కానీ గమనించాలి, ఇప్పుడు ఇహ సంబంధమైన దేశాల గురించి మనం ఈ పౌరసత్వాల గురించి మాట్లాడుతుంటే ఇది తాత్కాలికమే. కానీ పౌలు గారు మాట్లాడుతూ ఒకప్పుడు రోమిడినని వారికి రోమ అధికారులకు ఎలాగైతే చెప్పాడో ఇప్పుడు సంఘానికి అనగా ప్రభు నమ్మిన వారికి ఒక మాట చెప్పాడు. మన పౌరస్థితి పరలోకముందు ఉంది. గమనించాలి, మన పరలోక పౌరులము అని ఫిలిప్పీలో ఉన్న సంఘానికి చెప్పాడు. నేను అడుగుతున్నా, ఎక్కడున్నది ఇది కేవలం బ్రతుకున్నంత కాలమే ఇక్కడ ఉన్న స్పెసిలిటీ మనం పొందుతాము. కానీ పరలోకంలో నిత్యత్వము, శాశ్వత కాలం పౌరుషత్వము. గమనించాలి, అది ఎప్పటికీ కూడా అలాగే ఉంటుంది. అవసరమైతే ఇక్కడ అధికారులు మారిపోతే మన విధానాలు కూడా మారిపోతాయి. గమనించాలి. కనుక ఇలా మనం చూసినట్లు ఒకప్పుడు ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఫరో అతనుకున్న స్నేహాన్ని బట్టి, అతనుకున్న నమ్మకాన్ని బట్టి యోసేపుని ఎంతో గణంగించాడు. ఇశ్రాయేలు వారు కూడా ఎంతో గొప్పగా ఉన్నారు ఐగుప్తు దేశంలో. తర్వాత కాలంలో ఫరో మారాడు, దేశం అదే. కానీ ఇశ్రాయేలు వారిని ఎలా చూశాడు? బానిసలుగా చూశాడు. అలాగే ఈ లోకంలో కూడా మనకు నచ్చే అధికారులు ఉన్నంత కాలం కొంతకాలం నడుస్తుంది. ఒకవేళ అధికారులు కూడా మారిపోరనుకోండి, మనకి కావలసిన అవకాశాలు కూడా పోతాయి. కనుక గమనించాలి. అట్లాగే ఇక్కడ కూడా నేను చెప్పేది అంటే భూ సంబంధమైన పౌరుషత్వాన్ని గురించి ఇంత ఆలోచన దైవ గ్రంథం మరి ఎలాగైతే మాట్లాడిందో పరలోకపు పౌరుషత్వాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు రోమిడిని వారికి చెప్పాడు, ఇప్పుడు అంటున్నాడు సంఘానికి మన పరలోక పౌరులు. అనగా మన పౌరస్థితి ఎక్కడుందని చెప్తున్నాడు ఆయన? పరలోకంలో ఉంది. ఇంతగా పరలోకంలో ఎవరున్నారంటే కొలసి 3వ అధ్యాయము కొలసి పత్రిక అక్కడ మొదటి నుంచి చదువుతున్న చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అంటే మీరు బాప్తిసం పొందితే గమనించాలి. ఇందాక పౌలు గారు నేను పుట్టుకతోనే రోమిడిను అన్నాడు. పుట్టగానే ఆ దేశ హక్కులు వాళ్ళకు సంతరించుకుంటాయి. అలాగే మనం క్రీస్తులో పుడితే బాప్తిసం పొందితే మనం గమనించాలి పరలోకపు పౌరుషత్వం మనం సంపాదించుకున్నట్లే. ఒకటి నీటి మూలముగా,
ఆత్మ మూలంగా జన్మిస్తే దేవుని రాజ్యంలో వాడు హక్కుదారుడైపోయాడు. గమనించాలి. అంటే మన ఆత్మ ఎక్కడుందో తెలుసా? మనకి చోటు ఎక్కడ దొరికేసిందో తెలుసా? పరలోకంలో దక్కేసింది. చూడండి, పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ పైన ఏమన్నా చూపిస్తున్నాడు చూడండి. అక్కడ సూర్యుడు చంద్రుడి గురించి మాట్లాడతా, ఈ సూర్యుడిని చంద్రుడు చేసిన వాడి గురించి మాట్లాడతాడు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. క్రీస్తు ఎక్కడ కూర్చున్నాడంట? దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే తండ్రి అధికారం దగ్గర ఉన్నాడంటే ఈయన. గమనించాలి. ఇప్పుడు నువ్వు క్రీస్తు నమ్మితే ఇప్పుడు క్రీస్తు అక్కడ ఉన్నాడు. నువ్వు క్రీస్తుని భూమి మీద ఒప్పుకున్నావు అనుకోండి, తండ్రి దగ్గర ఆయన ఒప్పుకుంటాడు మనల్ని. గమనించాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇక్కడ అధికారులు మారిపోతారు, మనుషులు మారిపోతారు, రాజులు మారిపోతారు. గమనించాలి. పరిస్థితులు మారిపోతాయి. ఒకప్పుడు ఐగుప్తు దేశం గొప్పదే, తర్వాత బబులోన్ దేశం గొప్పదే, తర్వాత గ్రీకు రాజ్యం గొప్పదే, తర్వాత ఇలా ఎన్నో రాజ్యాలు, మాదిగ పారసిక రాజ్యం గొప్పదే, తర్వాత రోమా సామ్రాజ్యం గొప్పది. ఇలాంటి ఎన్నో మహారాజ్యాలన్నీ కూలిపోయినాయి. శాశ్వతమైన రాజ్యము పరలోకము. ఆ పరలోకం గురించి చెప్పటానికి యేసుప్రభు వచ్చాడు. ఆ దైవరాజ్యంలోనికి నడిపించడానికి యేసుప్రభు వచ్చాడు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో బాప్తిసం పొందావో నీ పౌరసత్వం ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉంది. అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడే. ఇప్పుడు నువ్వు దేశంలో ఉన్నప్పుడు పరాయి దేశంలో మీద మనసు పెట్టకూడదు. ఒక గొప్ప దేశంలో ఉన్న నువ్వు, భారతదేశంలో ఉన్నావు, చిన్న దేశాల గురించి ఇంకెందుకు ఆలోచిస్తావు? నీకు అన్ని సౌకర్యాలు ఉన్న దేశంలో నువ్వు ఉన్నావు, పచ్చగా ఉండే దేశంలో ఉన్నావు, ఆ సమస్తం నీకు ఉన్న దేశంలో ఉన్నావు. కరువుగా ఉన్న దేశం గురించి ఎందుకు ఆలోచిస్తాం? అలాగే ఈ లోకం అశాశ్వతం. శాశ్వతమైన పరలోకం ఇచ్చినప్పుడు నీ మనసు అక్కడే ఉండాలి కానీ ఎక్కడ మాత్రం ఉండకూడదని పౌలు గారు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. చూడండి, అక్కడ యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము గమనించుకోవాలి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పరచబడును అనే మాట ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే ఇప్పుడు పరలోకపు హక్కును పొందుకున్నాం. క్రీస్తు నమ్మితే పరలోకానికి వారసులం, పరలోక పౌరులము. ఎవరు నమ్మితే? క్రీస్తు నమ్మితే. గమనించాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడు యేసు ప్రభు పరలోక రాజ్యానికి రాజు గనక యేసుని ప్రభువుగా నువ్వు నమ్మితే ఇప్పుడు ఆ ప్రభుకి మనం ఏమై ఉన్నాం? ప్రజలమై ఉన్నాం. ఇప్పుడు ప్రభు అధికారము అనగా సంఘము, ఆయన శరీరములో, ఆయన రాజ్యములో మనం ఉన్నాం. ఇప్పుడు ఆ రాజ్యంలో మనం ఉన్నాం కనుక, రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు కనుక ఇప్పుడు గమనించాలి, ఆయన ఎక్కడున్నాడో మనకి అక్కడే ఉంచడానికి ఆయన ఏర్పాటు చేశాడు. ఎంత భాగ్యం సంపాదించుకుని చెప్పండి. కనుక ఈ దేశం బాగోపోతే పరా దేశం వెళ్తున్నా, ఆ దేశం బాగోతే ఇంకో దేశం, ఈ ఊరు కాకపోతే మరో, ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రానికి వెళ్తున్నారు దీనికోసం. ఇది ఎంతకాలం అయ్యా అంటే అలా తిరుగుతున్నాం. ఏదో క్షేమం ఎక్కడో బాగుంటుంది, ఏదో సౌకర్యాలు బాగుంటాయి కదా అని మనం ఆశపడుతున్నాం. కనుక ఇక్కడ మనుషులు మారే కొద్ది సౌకర్యాలు కూడా మారిపోతాయి. కానీ మారనిది ఏదన్నా ఉంటే పరలోకం ఒకటి. కనుక ఆ పరలోక పౌరుషత్వాన్ని సంపాదించుకోవటానికి గమనించాలి, లోకం ఆలోచన చేయాలి. మనం సంపాదించుకున్నాం, బాప్తిసం పొందిన వారు అందరూ సంపాదించున్నారు, కానీ దాన్ని కాపాడుకోవాలి. గమనించాలి. ఇప్పుడు మనకు పౌరసత్వం ఉన్నప్పుడు మనం కాపాడుకోవాలి. మళ్ళీ ఆ పౌరుషత్వం అతిక్రమించామనుకోండి, గమనించాలి, మనం తీసుకెళ్ళి అవసరతే తిహార్ జైల్లో పడేస్తారు. మనం అతిక్రమించామనుకొని తీసుకెళ్ళి ఇతర దేశాల్లో పడేస్తారు, లేదా ఇతర కంట్రీలో మనుషులు కనపడకుండా చేస్తారు. అంటే చట్టాన్ని అతిక్రమించకూడదు, చట్టానికి లోబడి ఉండాలి. గమనించాలి. అట్లాగే ఇక్కడ కూడా మాట చూపిస్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఒక మాట మనకు కనపడుతూ ఉంటుంది. అది కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఎవరో అన్యజనులు, ఇశ్రాయేలు వారితో అన్యులు కలిసి ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు వారు అంటే మేము పెద్దవారు అన్నట్టుగా ఉండేది వాళ్ళ గర్వంతో. అందుకే వీరు వారు కలవడానికి అవకాశం అనేది లేదు. గమనించాలి. దాసుడు యజమానుడు కలవడానికి కూడా లేదు ఆ కాలంలో. కనుక ఇక్కడేమన్నాడు? ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారునయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటేరి. మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన, గమనించాలి, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని మాట చెప్పాడు. క్రీస్తు రక్తం వలన ఏమై ఉన్నామంట? సమీపస్తులై ఉన్నాము. అంటే క్రీస్తు రక్తం ఏం చేస్తుంది? అటు యూదుని కడిగింది, ఇటు అన్యుణ్ణి కడిగింది, అటు యజమానుని కడిగింది, ఇటు దాసుని కడిగింది. అందుకే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ యూదుడని, గ్రీసు దేశస్థుడని, యజమానుడని, దాసుడని, స్త్రీ అని, పురుషుడని భేదము లేదు. ఎవరు ధరించుకున్నాం?
క్రీస్తుని ధరించుకున్నాం. ఇప్పుడు క్రీస్తుని ఎప్పుడైతే మనం ధరించుకున్నామో గమనించాలి. ఇప్పుడు క్రీస్తు ఎక్కడ వాడు? పరలోకపు వాడు. గమనించాలి. ఆయన ఈ లోకానికి ఏ వచ్చి చెప్పాడు తెలుసా? పరలోకానికి ఉండే హక్కుని చెప్పాడు. గమనించాలి. పరలోకంలో చేరే జ్ఞానం చెప్పాడు. ఆ జ్ఞానం వాక్యము. కనుక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పర సంబంధమైన విషయాలు చెప్పాడు, పైనున్న విషయాలు చెప్పాడు. కనుక మరి ఆ విషయాలు దైవ గ్రంథంలో ఉన్నాయి. అది నమ్మిన వారు, బాప్తిసం పొందిన వారు పరలోకపు పౌరులు, పరలోక పౌరస్థితి సంపాదించుకున్నారు. వారు ఏ దేశంలో ఉన్నా గమనించాలి. ఏ దేశంలో ఉన్నా, ఏ ఖండంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా క్రీస్తునందు అందరూ సమానులే. వారందరూ దేవుని కుమారులే. కనుక ఈ గమనించాలి. పౌరుషత్వం మనం సంపాదించుకున్న క్రీస్తుని నమ్మితే మాత్రమే దక్కే భాగ్యం ఇది. క్రీస్తు నమ్మకపోతే ఈ పరలోకి వెళ్ళే అవకాశమే లేదు. కనుక క్రీస్తు నమ్మిన వారికి పౌరుషత్వము, పౌరస్థితి దేవుడు తన కుమారుడు ద్వారా మనకిచ్చాడు. దయించి పరలోకంలో ఉండే స్థితిని దేవుడు ఇచ్చినప్పుడు దానికి సంపాదించుకోండి. కనుక అది పొందినవారు, బాప్తిసం పొందినవారు, క్రీస్తుని ఒప్పుకున్నవారు, పరలోకపు స్థితిని పొందుకున్నవారు దానిలోంచి తొలగిపోకుండా కాపాడుకోండి. క్రీస్తు ఎలా జీవించాడో అలా జీవించండి. క్రీస్తు ఎలా మనకు మాదిరి చూపించాడో అలా నడవండి. తండ్రి అంటే ఎప్పుడు భయపడతానే ఉన్నాడో యేసు ప్రభు వారు భూమి మీద ఉండగా, నా తండ్రి నీ చిత్తము చేయటానికి వచ్చాను అంటే తండ్రిని ఆరాధించటం నేర్పాడు. తండ్రి అంటే భయపడ్డాడు. తండ్రికి ఎల్లప్పుడూ విజ్ఞాపన చేశాడు. అలాగే మనం కూడా దేవునికి భయపడాలి, నటించకూడదు. దేవుని సన్నిధి అనగా, దేవుని ఆరాధన అనగా మనం నటించామయ్యా అంటే హక్కులు కోల్పోతాం. గమనించాలి. హక్కులు కోల్పోతాం, విలువలు కోల్పోతాం. కడకే గమనించాలి. హక్కు పొందుకుని కూడా నష్టపోయామంటే మనకంటే అంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరు. కనుక పౌలు గారు చెప్పాడు, రోమీడును అనగానే అక్కడ ఉన్న సహస్రాధిపతి ఆశ్చర్యపడు. రేపు గమనించాలి. భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభుకు ఉంది. గమనించాలి. 1000 మంది మీద ఉన్న అధికారం ఉన్న సహస్రాధిపతి పౌలు గారు పుట్టుకతో రోమిడిని అంటే ఎంత భయపడ్డాడే సహస్రాధిపతి. మనం గమనించాలి. బాప్తిసం ద్వారా క్రీస్తులో పుట్టిన మనము పౌరుషత్వం క్రీస్తు ద్వారా మనం సంపాదించుకున్నప్పుడు ఈ లోకాన్ని ఏలే అధికారి ఎవడో సాతానుగాడు మనం చూశాడు భయపడ. అందుకే సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద చితక తొక్కించడు. ఎందుకంటే మనం సర్వాధికారము కలిగిన క్రీస్తుని మనం నమ్మాం గనక క్రీస్తులో ఉంటే పరలోకమును ఇహమందు మనల్ని పోషిస్తాడు, పరలోకానికి కూడా ఆ పౌరుషత్వాన్ని ఇచ్చాడు. కనుక దయించి దీన్ని అర్థం చేసుకుని, నేను క్రైస్తవుని, నేను చాలా తక్కువ వాడిని, నా కుటుంబం ఇంతే, నా జీవితం ఇంతే, నా జీతం ఇంతే, గమనించాలి, నా బ్రతుకు ఇంతే అనుకోకండి. ఎందుకు తెలుసా? దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దిక్కులేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్నిక లేని వారిని ఎత్తాడు ఆయన. కనుక మన జీవితాల్లో ఉన్నది కొంచెం ఉండొచ్చు, ఇరుకే ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు. కానీ భూమి మీద క్రీస్తుని మనం సంపాదించుకున్నాం కనుక కలిగి ఉన్నది ఆయన లేకుండా, క్రీస్తు లేకుండా కలగలేదు. అంటే కలిగించిన వాడిని మనం కలిగి ఉన్నాం. అంటే సమస్తానికి మనం వారసులై ఉన్నాం. ఒకవేళ భూమి మీద మనకి ఇవ్వలేదు, పరలోకం ఇచ్చాడు కనుక అంతకంటే గొప్ప భాగ్యం ఏం కావాలి మనకి? ఎందుకంటే ఇది భూమి అశాశ్వతం, పరలోక శాశ్వతం. కనుక భూమి మీద ఈ పౌరస్థితిని ఎలాగైతే మనం గౌరవిస్తున్నామో పరలోక పౌరస్థితిని కూడా మనం వాక్యానుసారంగా గౌరవిందో, కాపాడుకుందో. గమనించి మళ్ళా చెప్తున్నాను, దేవునికి కైసరికి చెల్లించండి. అంటే రాజులు గౌరవించండి. ఓకే, అలాగే దేవుని చట్టాన్ని గౌరవించండి. కనుక వాక్యాన్ని బట్టి ఎవరిని మనకు కించవలసిన పని లేదు. అందరినీ సన్మానిద్దాం. ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.